పెళ్లి చేసుకుని వచ్చిన ఇందు రాజుని చూసి షాక్ అయిన రేఖ ఐశ్వర్య, ఆనందంలో అపర్ణ సుభాష్. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇందు అయితే చాలా కంగారు పడుతూ ఉంది. ఎందుకంటే అపర్ణాదేవి, సుభాష్ ఇద్దరు కూడా ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. అలా టెన్షన్ పడుతున్న వాళ్ళని చూసి మీరెందుకంత భయపడుతున్నారు? ఏమీ కాదు, నా ముందున్న కర్తవ్యం మిమ్మల్ని కాపాడుకోవడం మాత్రమే. మిమ్మల్ని కాపాడుకునే క్రమంలో నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆ రేఖ నాకు ఈ బట్టలిచ్చి నాకు మంచి భోజనం పెడితే అది ఎందుకు చేస్తోందో అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నానమ్మ నేను అని చెప్పని అంటూ మిమ్మల్ని కాపాడుకుంటూనే మా అమ్మా నాన్నల ఆశయాన్ని కాపాడటం నాకున్న కర్తవ్యం. అంతమంది చనిపోయినా నేనెందుకు బ్రతికాను అనేది నాకు తెలుసు. నాకు భగవంతుడు అప్పగించిన బాధ్యతని పూర్తి చేయటానికి నేను ఏం చేయాలో ఆ భగవంతుడే నాకు దారి చూపిస్తాడు అని అంటుంది. ఇక రాత్రి కూర్చుని ఆలోచిస్తున్నటువంటి ఇందుకి రాజు ఫోన్ చేయటం. ఇక తెల్లారిపాటికి ఇందు లేచి కృష్ణయ్య దగ్గర నుంచుని ఏడుస్తూ ఉండటంతో స్వాతి వచ్చి ఇందుని ఓదార్చడం జరుగుతుంది. భగవంతుడే ఏదో ఒక రూపంలో నిన్ను కాపాడుతాడక్క అని చెప్పని అంటుంది. అయిపోయిన తర్వాత ఇందు అయితే అక్కడి నుంచి బయలుదేరి బయటికి బయలుదేరుతుంది. అలా బయటికి బయలుదేరేసరికి ఐశ్వర్య రాజుతోటి, లక్కీతోటి కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఇందుని వాళ్ళు కిడ్నాప్ చేయాలి. రాజుకి ఆ గ్యాంగ్స్టర్స్ నుంచి వస్తున్నటువంటి కాల్స్, ఇంకా వెంకటేశ్వర్లని వాళ్ళు కొట్టినటువంటి దెబ్బలు, ఇవన్నీ కూడా రాజును నిస్సహాయ స్థితిలో నిలబెట్టడంతో తను కూడా ఇక ఐశ్వర్య చెప్పిన డీల్కి ఓకే అని ఇందుని కిడ్నాప్ చేస్తానని చెప్తాడు. ఇక ఇందు బయలుదేరిన తర్వాత తన ఇంట్లోంచి బయలుదేరిందని ఐశ్వర్య చెప్పడంతో ఇందుని ఎత్తుకెళ్ళిపోతాడు రాజు. అయితే ఇందు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి నన్ను ఎత్తుకుపోతున్నారు అని అనుకుంటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక లక్కీ, రాజు ఇద్దరూ కలిసి వాళ్ళు తీసుకొచ్చిన కారులో ఇందుని తీసుకెళ్లి ఒక పాత ఇంట్లో పెట్టేస్తారు. అలా పెట్టేసరికి ఇక ఆ ఇంట్లో ఇందు అయితే చాలా కంగారు పడుతూ ఎందుకు నన్ను తీసుకొచ్చారు, ఎవరు మీరు అని చెప్పని అడుగుతూ ఉంటుంది. మేము ఎవరివో ఏంటో పక్కన పెట్టేసి ముందైతే నువ్వు ఎవరివో ఏంటో చెప్పు అని అంటూ ఉంటే, నా పేరు ఇందు, మీరు ఎవరిని తీసుకురాబోయి ఎవరిని తీసుకొచ్చారో ఏంటో అంటే, నిన్నే తీసుకొచ్చాం, మేము తీసుకురావాల్సింది నిన్నే అని చెప్పని అంటారు. నన్ను తీసుకురావాలా? మీకు ఆ పని ఎవరు అప్పగించారు అని అంటుంది. ఎవరు అప్పగిస్తే ఏమి, మొత్తానికైతే మేము కిడ్నాప్ చేయాల్సింది నిన్నే, కిడ్నాప్ చేశాం అని అంటారు. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దేనికోసం కిడ్నాప్ చేశారు అంటే, నిన్ను కిడ్నాప్ చేస్తే కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు కోసం కిడ్నాప్ చేశాం అని అంటారు. ఎంత డబ్బు అని ఇందు అడుగుతుంది. ఎంత డబ్బా? ఎంత డబ్బు అయితే నీకెందుకులే, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పని అంటూ వెళ్ళిపోతే, నీ గొంతు ఎక్కడూ విన్నాను, నాకెందుకో నువ్వు నాకు తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నావు అంటూ ఇందు చెప్తుంది. ఒరేయ్, దాని కళ్ళగంతలు తీసేయి, ఇక దానికి నాకు యుద్ధమే జరుగుద్ది అని అంటే లక్కీ వెళ్ళి ఇందు కళ్ళగంతలు తీస్తాడు. ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా రాజు ఉంటాడు. నువ్వా అని చెప్పని అంటుంది. హా, నేనే అని చెప్పని అంటాడు. ఏంట్రా, నన్నెందుకు నువ్వు కిడ్నాప్ చేసావంటే, ఇదంతా తమర పుణ్యమేనండి. మీరు ఆ కూరగాయల దగ్గర ఆపి ఆ తర్వాత వాడెవడో మమ్మల్ని లిఫ్ట్ అడిగి ఆడేడో బ్యాగ్ ఇచ్చి అది కాస్త తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే, ఏంటా ఆ బ్యాగ్ అని మేము తీసుకుని వెళ్తూ ఉండగా పోలీసులు తరిమి తీరా ఆ బ్యాగ్లో మాదక ద్రవ్యాలున్నాయని తెలుసుకుని మేము రియలైజ్ అయ్యేసరికి మమ్మల్ని ఆ గ్యాంగ్స్టర్స్ చుట్టుముట్టి మా తమ్ముడు ఎన్ వెంకటేశ్వర్లుని వాళ్ళు కొట్టి మా ఇంట్లో నానా బీభత్సం సృష్టించి నేను 10 లక్షలు కట్టకపోతే వాళ్ళు ఊరుకోము అనడంతో, అనగానే వాళ్ళ దగ్గర తీసుకున్న ఆ మాదక ద్రవ్యాలు ఏం చేశావు అని అడుగుతుంది. అవి నీళ్లల్లో కలిపి చచ్చాను, అందుకే ఇప్పుడు వాళ్ళు నా వెంట పడుతున్నారు అనగానే, నీళ్లలో కలిపావా, ఎందుకు అంటుంది. మరి అది తీసుకెళ్ళి బయట ఎంతమందికి ఇచ్చి ఎంతమంది ప్రాణాలు పోగొడతారు, అందుకోసమే అంటాడు. మంచి పనే చేశావన్నమాట అంటుంది. అవును, మంచి పనే చేశాను అని అనగానే, సరే నెక్స్ట్ ఏంటి అంటూ ఉంటే, ఇప్పుడు వాళ్ళకి నేను 10 లక్షలు కట్టాలి, అందుకని చెప్పి ఐశ్వర్య చెప్పినటువంటి డీల్కి ఓకే అన్నాను. అబ్బో చెప్పేశానే అంటూ ఉంటాడు. పర్వాలేదురే చెప్పు అంటుంది. అది
ఆ డీల్కి ఓకే అన్నాను. ఇప్పుడు ఆ డీల్ని నేను ఓకే చేసుకున్నందువల్ల విషయం ఏంటంటే, ఆ డీల్ నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తే ఐశ్వర్యకి 10 లక్షలు, నాకు 10 లక్షలు, అది డీల్ అనగానే, సరే ఒక పని చెయ్యి, నేను చెప్పిన డీల్కి నువ్వు ఒప్పుకుంటే 10 లక్షలేంటి 10 కోట్లు ఇస్తాను అంటుంది. ఎవరు నువ్వే అని చెప్పని అంటాడు. ఏ నేను కాక అనగానే, ఎంత బుట్ట తీసుకుని వచ్చి 500 రూపాయల కూరగాయలు కొనుక్కెళ్ళి నువ్వు 10 కోట్లు ఇస్తావా నాకు అని చెప్పని అంటాడు. నమ్మితే నమ్ము, లేకపోతే మానే, నీ ఇష్టం అంటుంది ఇక కావ్య, సారీ ఇందు అయితే. అనగానే, ఏంటి మామ ఇలా మాట్లాడుతుంది అనగానే, అసలు ఏంటో విషయం కనుక్కుందాం, ఆ తర్వాత చెయ్యాలో లేదో ఆలోచిద్దాం అని అంటాడు ఇక రాజు అయితే. ఎంతకీ ఆ 10 కోట్లు ఎలా ఇస్తావు అని చెప్పని అంటే, విషయం మొత్తం నీకు చెప్తాను, నువ్వు ఎందుకో నాకు జెన్యున్లా అనిపిస్తున్నావు. ఎక్కడ మార్కులు కొట్టేశావంటే, ఆ మాదక ద్రవ్యాలు వాళ్ళకి ఇచ్చి నీ ఫ్యామిలీని కాపాడుకునే అవకాశం ఉన్నా కూడా నువ్వు ఇవ్వకుండా వాటిని తీసుకెళ్ళి నీళ్లల్లో కలిపానన్నావు చూడు, అక్కడ నీ మంచితనం నాకు అర్థమైంది. సో విషయం ఏంటంటే అంటూ ఇందు తన గురించి మొత్తం చెప్పటం మొదలు పెడుతుంది. మా కుటుంబం అంతా శ్రీశైలం టూర్ వెళ్తున్నప్పుడు మా ఇంట్లోనే ఉంటూ మా ఉప్పు తిని పెరిగిన రుద్రాణి అనే మనిషి మమ్మల్ని అందరినీ మా కుటుంబ సమేతంగా చంపాలని చూసింది. ఆ బాంబ్ బ్లాస్ట్లో ఏం జరిగిందంటే అంటూ జరిగింది మొత్తం చెప్పుకుంటూ వస్తుంది. అదంతా చెప్తుంటే రాజుకి కూడా తన గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇక ఈలోపు ఇందు మొత్తం చెప్పి పూర్తి చేసిన తర్వాత, ఇప్పుడు ఆ రుద్రాణి కూతురు రేఖ మా ఆస్తి మొత్తాన్ని తనవశం చేసుకోవటానికి చూస్తోంది. 2 రోజుల్లో నా పుట్టినరోజుంది. ఆ పుట్టినరోజుకి నేను తనకు ఎంటీ పేపర్స్ మీద లేదా తను చూపించిన డాక్యుమెంట్స్ మీద వేలుముద్ర వేయాలి. అలా వేయటం ద్వారా, అలా పెట్టడంతో నా ఆస్తి మొత్తం తనవశం అవుతుంది. అందుకోసమే ఇన్నేళ్ల నుంచి నన్ను కష్టపెడుతూ వచ్చినా 2 రోజుల నుంచి జాగ్రత్తగా చూసుకుంటోంది ఐశ్వర్య. అందుకే ఈ టైంలో నన్ను కిడ్నాప్ చేస్తే ఎంత అడిగితే అది తీస్తుంది అని చెప్పి నన్ను కిడ్నాప్ చేయించింది అని అంటే, ఓహో అదా సంగతి, ఇంతకీ ఆస్తంతా నీది, అనుభవిస్తుంది వాళ్ళు అంటావు, నిజమేనా అని అనగానే, నిజమే, కావాలంటే నేను చెప్తాను చూడు, నువ్వు ఒక పని చెయ్యి, వాళ్ళకి ఫోన్ చెయ్యి అనగానే, ఆ ఐశ్వర్య నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, కానీ ఎలా చేస్తాను అంటే, ఓ సరే ఐశ్వర్యకే ఫోన్ చెయ్యి, ఏంటి ఇప్పుడు పరిస్థితి అని అడుగు. ఈలోపు తను నీకు ప్లాన్ చెప్తుంది కదా, ఆ ప్లాన్ ప్రకారం నువ్వు ఒక్కసారి నాతో మాట్లాడిచ్చావనుకో, అప్పుడు నీకు మొత్తం అర్థమవుతుంది అంటుంది. సరే అయితే అని ఐశ్వర్యకి ఫోన్ చేస్తాడు ఇక రాజ్ అయితే. ఐశ్వర్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు అని అంటే, ఏంటి ఈ తెంగర బుచ్చిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టమన్నావు, పెట్టాను, నెక్స్ట్ ఏంటి ఏం చెప్పుకోకుండా ఇలా సైలెంట్గా ఉంటే ఎలా అని చెప్పని అంటే, ఇక్కడ ఇంకా ఎందుకు కనిపించట్లేదు అనే టాపిక్ రాలేదు, వెయిట్ అని అంటుంది. ఓహో అదా, అందుకు వెయిట్ చేస్తున్నావా అంటే, ఆ టాపిక్ రాగానే నేను నీకు కాల్ చేస్తాను, నేను నెంబర్ పంపిస్తాను, ఆ నెంబర్కి నువ్వు కాల్ చేయి అంటుంది. సరే అయితే అంటాడు రాజు అయితే. అన్నట్టుగానే ఐశ్వర్య ఫోన్ నెంబర్ పంపిస్తుంది. ఇక ఫోన్ నెంబర్ రావడంతో, ఇప్పుడు కాల్ చేయి అంటుంది. తను చెప్పే వరకు కాల్ చేయొద్దంది అని అంటే, సరే వెయిట్ చేయి, నా ఫోన్ ఏది అని అడుగుతుంది. ఎదుగో నీ ఫోన్ అని ఇస్తాడు. ఇక వెంటనే స్వాతికి ఫోన్ చేసి, స్వాతి అని చెప్పి ఇక్కడ జరిగింది మొత్తం చెప్పి, నేను ఒక ప్లాన్ చేశాను, కానీ ఈలోపు నువ్వు ఒక పని చెయ్యి, అక్కడ నేను కనిపించట్లేదని చెప్పి ఇష్యూ క్రియేట్ చేయి అని చెప్పని అంటుంది. సరే అక్క అనగానే, అసలు ఈ ప్లాన్ వేసింది ఐశ్వర్య అయితే కథ నడిపిస్తుంది ఈ ఇందు ఏంట్రా బాబు అని చెప్పని అంటాడు ఇక రాజు అయితే. అదే నాకు అర్థం కావట్లేదు మామా, అసలు ఐశ్వర్య ప్లాన్ చేసి కిడ్నాప్ అంతా చేయిస్తే ఇక్కడ కథంతా ఈవిడ గారు నడుపుతుందేంటో నాకేం అర్థం కావట్లేదు మామా అని చెప్పని అంటాడు. ఈలోపు స్వాతి, నానమ్మ ఇందు అక్క సేఫ్గా ఉంది, కాకపోతే అక్క చెప్పినట్టు చేయమంది చేస్తున్నా, నువ్వు కంగారు పడకు అనగానే, సరే అయితే అంటుంది. ఇక వెంటనే నానమ్మా నానమ్మ అంటూ వెళ్తుంది. ఏంటమ్మా స్వాతి అనగానే, ఇందు అక్కేది అంటే అక్కడే ఎక్కడో ఉన్నట్టుందిగా అంటుంది. లేదు నానమ్మా, ఎక్కడుంది, లేదు. ఇక వెంటనే, ఇక్కడ లేదు నానమ్మా అంటూ ఉంటే రేకొచ్చి ఏమైంది అని చెప్పని అంటుంది. ఇందు అక్క కనిపించట్లేదు అనగానే, ఎస్
ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఐశ్వర్య వెంటనే రాజుకి మెసేజ్ చేస్తుంది. నువ్వు ఇప్పుడు కాల్ చేయి అని చెప్పేసి. ఒక 10 నిమిషాల్లో చేస్తా అంటాడు. జే అంటే అక్కడ ఇష్యూ స్టార్ట్ అవ్వగానే నేను ఫోన్ చేస్తే అప్పుడు ఇదేదో పెద్ద ప్లాన్లా ఉంది అనుకుంటారు. అంటే ఓకే ఓకే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక రాజు అయితే ఓ ఇప్పుడైతే నిన్ను ఇలా కిడ్నాప్ చేసి ఉంచితే ఈ టైంలో ఎంత కావాలంటే అంత ఇస్తుంది అనేది ఐశ్వర్య ప్లాన్ అనమాట. సరే బాగానే ఉంది, మరి ఇంతకీ నువ్వు సంతకం పెట్టాలి, నీకు కోటాను కోట్ల ఆస్తి వస్తుంది అదే ఉంది అనే విషయం నాకెలా తెలుస్తుంది అని అంటాడు. ఇప్పుడు కాల్ చేస్తుంది కదా, అప్పుడు నాతో మాట్లాడించు, అప్పుడు కానీ ఆవిడకి విషయం అర్థమవుతుంది అని చెప్పని అనగానే సరే అయితే అంటాడు రాజు. ఇక వెంటనే ఐశ్వర్య పంపిన నెంబర్కి కాల్ చేస్తాడు. చేసేసరికి రేఖ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అని చెప్పని అంటే మాట్లాడేది రేఖ గారేనా అని చెప్పని అంటే అవును, మీరెవరు అంటే మీ ఇంట్లో ఇందు అని ఒక అమ్మాయి ఉంది కదా అంటే అవును ఉంది, అయితే అని చెప్పని అంటే తను మీకేమవుతుంది అంటే వరుసకి కూతురు అవుతుంది, ఏంటో చెప్పు అని చెప్పని అనగానే అదే మీ సదరు వరసకి కూతురయ్యే ఆ ఇందు గారిని మేము కిడ్నాప్ చేశాం అంటాడు. ఏయ్ ఎవడ్రా నువ్వు, ప్రాంక్ కాల్స్ చేయడానికి నేనే దొరికానా? ఇందు నేను కిడ్నాప్ చేయటం ఏంటి, ఇందు మా ఇంట్లోనే ఉంది అనగానే మీ ఇంట్లో ఉందా అని వెంటనే ఫోన్ పక్కకు పెట్టి ఓయ్ మా ఇంట్లో ఉంది అంటుందేంటి, పంపతీసి నువ్వేమన్నా జ్యువెల్ రోలా అని చెప్పని అంటాడు. లేదు లేదు నువ్వు మాట్లాడు అంటుంది. మీ ఇంట్లో ఉందా, మా కళ్ళెదురుగా ఉన్న ఇందుని పట్టుకుని మీ ఇంట్లో ఉందని చెప్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అంటే నీ కళ్ళెదురుగా ఇందు ఉందా, ఏది ఒకసారి మాట్లాడించు అని చెప్పని అంటే హలో ఇందు మేడం ఒకసారి మాట్లాడండి అని చెప్పి ఫోన్ ఇస్తాడు. హలో ఆంటీ, రేఖ ఆంటీ అని చెప్పని అంటుంది. ఇందు నువ్వేంటి ఎక్కడున్నావు అంటే ఇది ఎక్కడో ఏంటో నాకు తెలియదు ఆంటీ, వీళ్ళెవరూ నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నన్ను వదలండి రా బాబు, 2 రోజుల్లో నేను మా ఆంటీకి పేపర్స్ మీద వేలుముద్ర వెయ్యాలి, లేకపోతే ఆంటీకి బోల్డంత నష్టం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నా కూడా వాళ్ళు అసలు వినిపించుకోవట్లేదు అనగానే ఇప్పుడు మనకి కోట్ల ఆస్తి ఉందని ఆ ఆస్తి అంతా నా పేరు మీదకి వస్తుందని వాళ్ళకి చెప్పావా ఏంటి అని అంటే చెప్పలేదు ఆంటీ అంటుంది. మరి ఈ విషయాలన్నీ అక్కడెందుకు డిస్కస్ చేస్తున్నావు, సైలెంట్గా ఉండు అనేసి వాడికి ఫోన్ అంటుంది. సరే అయితే అని చెప్పని అంటూ ఇక చూడు ఇప్పుడు నువ్వు తను కిడ్నాప్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే నేనేం చేసుకుంటానండి, డబ్బులు ఇస్తే వదిలేస్తా అని చెప్పని అంటాడు. డబ్బా ఎంత కావాలి అని అనగానే 50 లక్షలు కావాలి అంటాడు. ఏంటి 50 లక్షలా అని చెప్పని అంటుంది. ఐశ్వర్య వెంటనే కంగు తింటుంది. ఇదేంటి వాడికి ఒక 10 కావాలి, నాకో 10 కావాలి, 20 అడిగితే సరిపోయేదానికి 50 ఎందుకు అడుగుతున్నాడు అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. ఏంటి 50 లక్షలా, ఎప్పటికల్లా కావాలి అంటే ఎప్పటికో నాకెందుకు, ఇప్పుడే ఎంతసేపట్లో ఇస్తారో చెప్తే అంతసేపటికి ఈ ఇందుని తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర వదిలేస్తా, నా డబ్బుని సేఫ్గా నాకు అప్పచెప్దురు గాని అని అంటే ఇంటి దగ్గరికి వస్తావా అంటే ఓహో పోలీసులు అలాంటి ప్లాన్లు ఏమన్నా చేస్తే ఈ ఇందుని చంపేస్తా అంటాడు. వద్దు వద్దు అంత పని మాత్రం చేయకు అంటుంది. ఇక సరే మళ్ళీ కాల్ చేస్తా, డబ్బు రెడీ చేయండి అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక దాంతో ఇందు అయితే ఓయ్ ఏంటి నేను 50 అంటే 50 అడిగేశావు అనగానే 10 లక్షలు సేఫ్ సైడ్గా ఉంటాయని లెక్కేసావులే అని చెప్పని అంటే అర్థమైందనమాట. ఇందు అయితే సరే నువ్వు జాగ్రత్తగా ఉండు, రేఖ అంటే మామూలు మనిషి కాదు అని చెప్పనంటే పోలీసులను పంపిస్తే నిన్ను చంపేస్తానన్నానుగా, నేను చంపుతాను అంటే ఖచ్చితంగా ఆవిడ దారిలోకి వస్తుందని నాకు అర్థమైంది అనగానే సరే అయితే అంటుంది. ఇక ఈలోపు రేఖ ఫోన్ చేస్తుంది. 50 లక్షలు రెడీ చేశాను అని చెప్పని అంటుంది. ఇంతలోనే రెడీ చేశారా, అబ్బా ₹1 అడగాల్సింది కదా అంటే ఆశకి హద్దుండాలి, ఇప్పుడు 50 లక్షలు ఎక్కడికి తీసుకురావాలి అని అడుగుతుంది. మీరెక్కడికి తీసుకొస్తారులే కానీ నేను చెప్పిన చోట మీరు అవి పెట్టేయండి, నేను వచ్చి తీసుకుంటాను. ఇక ఆ డబ్బు తీసుకుని మొత్తం జెన్యూన్ అని చూసుకున్న తర్వాత ఈ ఇందుని పంపిస్తాను అని అంటాడు. నువ్వు పంపకపోతే అని అంటుంది. నేను చాలా జెన్యూన్గా ఉంటాను, సో మీరు భయపడాల్సిన అవసరమే లేదు అని అంటాడు. సరే అయితే అని చెప్పి ఇక రాజు చెప్పిన చోట ఆ డబ్బు పెట్టేస్తుంది. ఇక అలా పెట్టేసి రేఖ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ లోపు రాజు అయితే లక్కీని కాకుండా మరొకరిని పంపించి ఆ సూట్ కేసు తెప్పించుకుంటాడు. రాజు
ఎక్కడైతే తనున్నాడో అక్కడి నుంచి కొంచెం దూరంగా వచ్చి ఆ సూట్ కేసు తీసుకుని మీరు వెళ్ళండిరా అని చెప్పి పంపించేస్తాడు. ఇక అందులో ఉన్న డబ్బంతా జెన్యూన్ అని చెప్పి చూసుకున్నాక ఇక నువ్వు బయలుదేరొచ్చు అని అంటాడు. ఇప్పుడు నాకు ఒక ఫేవర్ చేయి అంటుంది. ఏంటది అనగానే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు, పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటే, చూడు నా వెనక కోట్ల ఆస్తి ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అంటే నాటకం ఆడదాం. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నట్టుగా నాటకం ఆడితే అప్పుడు నేను అక్కడ సంతకం పెట్టాలి అన్న ప్రతిసారి నువ్వు అడ్డుపడుతూ ఉంటే నేను ఆ సంతకం పెట్టడం ఆపేస్తాను. అంతేకాదు మా రేఖ ఆంటీకి నువ్వు బుద్ధి చెప్పటానికి కూడా ఉంటుంది అనగానే, దీనివల్ల నాకొచ్చే లాభం ఏంటి అని చెప్పని అంటాడు. దుగ్గిరాల వంశంలో ఉన్నటువంటి బోలెడు ఆస్తులతో పాటు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో బోలెడని కంపెనీస్ ఉన్నాయి. మా తాతయ్యతో చెప్పి నీకు ఒక కంపెనీని రాసిస్తాను. దాంతో నువ్వు అనుకుంటున్న బిజినెస్ మ్యాన్ అనేటటువంటి కళని అచీవ్ చేసుకోగలుగుతావు అని చెప్తుంది. వావ్, సూపర్, నిజంగా ఇది జరుగుతుంది అంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఇది కేవలం అగ్రిమెంట్ పెళ్లి. మనిద్దరం కేవలం 1 సంవత్సర కాలం మాత్రమే కలిసి ఉంటాం, భార్యాభర్తలుగా ఉంటాం. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. ఈ సంవత్సరంలో రేఖకి బుద్ధి చెప్పి రేఖ ఇంట్లో నుంచి పారిపోయేలా నువ్వే చేయాలి. తరువాత ఆస్తులు కంపెనీలు మన చేతికి రావాలి. వాటిట్లోంచి మా తాతయ్య ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ నీ చేతికి నేను ఇస్తాను అంటుంది. ఓకే డన్, డీల్ అని చెప్పి, ఒరే లక్కీ నువ్వే మా పెళ్లికి పెద్దవరా అంటే, ఒరే బాబాయ్ పిన్నికి ఒక మాట చెప్దాంరా, వాళ్ళు ఇంతకాలం నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు కదరా అని అంటే, సరే అనేసి ఇక లక్ష్మికి ఫోన్ చేసి, అమ్మా నేను పెళ్లి చేసుకుంటున్నా, గుడి దగ్గరికి వచ్చేసేయండి నువ్వు నాన్న తమ్ముడు అనగానే, ఒక పక్క నీ తమ్ముడు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని చెప్పని అంటుంది. అదే వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కూడా నేను నీ చేతికిస్తాను, అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చే, ఇంకా వాళ్ళు రారు అని అంటాడు. సరే వస్తున్నాం అంటూ ఇక తన హస్బెండ్కి ఈ విషయం చెప్పేసరికి, వీడేదో కొంప ముంచుతున్నాడే లక్ష్మి అని అంటాడు. పదవయ్యా ముందు రమ్మన్నాడు అని చెప్పి అందరూ కలిసి గుడి దగ్గరికి వస్తారు. వచ్చేసరికి ఇక అక్కడ వెంకటేశ్వరుని చూసి ఇక నందు కూడా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నువ్వు కనపడ్డావా, మళ్ళీ ఎవరినో తరుముకుంటూ వచ్చుంటావు, ఈ వంకతో మధ్యలో నాతో మాట్లాడతావు, నన్ను ఇరికిస్తావు అంటాడు. లేదులే చెప్పు గురు అంటే, పెళ్ళికి వెళ్తున్నా వస్తావా అంటే, ఎంతసేపు రౌడీలు వెనక పరిగెత్తి నాకు బోరుగా ఉందిలే కానీ వస్తాను పద అని చెప్పి ఊహించని విధంగా ఇందు పెళ్లికి నందు కూడా వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత అందరూ కలిసి అక్షింతలు వేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. అమ్మా నేనొక పని మీద ఈ పెళ్లి చేసుకుంటున్నా, 1 సంవత్సరం అగ్రిమెంట్తోనే ఈ పెళ్లి, ఆ తర్వాత మేము కలిసి ఉంటామా లేదా అనేది ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి మీరైతే ఎవరూ కంగారు పడకండి, ఈ సంవత్సర కాలం నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, ఇల్లరికం వెళ్తున్నాను, తనకేయో ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటినీ సాల్వ్ చేసి నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్గా తిరిగొస్తాను అని అంటాడు. ఏదో ఒకటి చేసి నీ బ్రతుకు బాగుపడితే అంతే చాలరా, సంతోషంగా ఉండు, ఆ అమ్మాయి చాలా బాగుంది, ఇద్దరు ఈడు జోడు బాగున్నారు అని చెప్పని అంటూ, పర్మనెంట్గా నీ పెళ్ళంగా చేసుకోరా అని అంటే, అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా, బోల్డ్ కోట్లు ఉన్నాయి తెలుసా తన వెనకాల అంటే, మరి ఇంకేంరా శుభ్రంగా నీ పెళ్ళాన్ని చేసుకో అని చెప్పని అంటూ ఉంటాడు. సరే నాన్న అనేసి ఇక రాజు అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్తూ ఐశ్వర్యకి ఇవ్వాల్సినటువంటి 10 లక్షలు, ఇంకా సుభాష్కి కావాల్సినటువంటి ఆపరేషన్కి కావాల్సిన 18 లక్షలతో పాటు మిగిలిన డబ్బు కూడా తీసుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక ఇంకా రాదేంటి అని రాజుకి ఫోన్ చేయటం మొదలు పెడుతుంది రేఖ. డబ్బు అందింది రేఖ అత్త అని చెప్పని అంటాడు. ఏంటి రేఖ అత్త అని అంటే, మరి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు అత్తే అవుతావు కదత్తా అని అనగానే, నా కూతురునేంటి, నాకున్నది ఒక్కడే కొడుకు, కూతురు అంటావేంటి అని అనగానే, కూతురు అంటే ఇందు నీకు కూతురు లాంటిది అన్నావు కదా. రేఖ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇందు అని చెప్పి పిలిచేసరికి ఇందు మెడలో పూలదండతో మెడలో తాళితో వస్తుంది. ఒక్కసారిగా అపర్ణ అది చూసి షాక్ అవుతుంది. ఇక ఎదురుగా ఉన్నటువంటి రాజును చూసి మరొకసారి షాక్ అవుతుంది. సుభాష్ అయితే గదిలోంచి బయటకు వచ్చి చూసి, అపర్ణ అనగానే, ఏమండి అని చెప్పని అంటుంది. ఆ ఎదురుగా ఉన్నది మన రాజులా ఉన్నాడు అంటే, రాజులా ఉండడం ఏంటండి, స్వరాజే, మన కూతురి కొడుకే అని చెప్పని అంటూ ఉంటే, అవును అపర్ణ, మన మనవడే అపర్ణ,
వాడు ఇందుని పెళ్లి చేసుకున్నాడు అపర్ణ. ఇంకే ఉంది అపర్ణ, మనకున్న కష్టాలు పోయినట్టే. మన మనవడు వచ్చేశాడు. మన మనవరాలికి అండగా వాడే నిలబడతాడు. అండగా కాదు, భర్తగా నిలబడతాడు. ఈ కుటుంబాన్ని నిలబెడతాడు. రేఖకి బుద్ధి చెప్తాడు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాజుని ఇంకా ఇందుని చూసి షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం చేసావే నువ్వు? పెళ్లి చేసుకుని వచ్చావేంటి అని అంటే, అలా అయిపోయిందా ఆంటీ అని చెప్పని అంటూ ఉంటే, ఏమైందత్తా? పెళ్ళేగా చేసుకుంది, ఇంకేదో జరిగిపోయినట్టు ఎందుకు కంగారు పడుతున్నావు? ఎప్పుడైనా చేసుకోవాల్సిందే, సమయం వచ్చింది, ఇప్పుడు చేసుకున్నాం అంటూ ఉంటే ఐశ్వర్య, ఏయ్ ఏంట్రా ఇదంతా? నీకేం చెప్పాను, ఏం చేసావు నువ్వు అంటే, నీకు ఇవ్వాల్సిన 10 లక్షలు తీసుకొచ్చాను, నువ్వు కంగారు పడకు అని చెప్పాను అంటూ, ఇందు ఒక 10 లక్షలు తీసి తనకివ్వు అనగానే, మో డబ్బు మోకే ఇస్తూ ఫోజ్ కొడుతున్నావా అంటే, చెప్పమంటావా అంటాడు. వద్దులే అనేసి అంటే ఇందు 10 లక్షలు తీసిస్తుంది. ఏ వీడేమన్నా కోటీశ్వరుడా, లక్షాధికారా అంటుంది. ఇక రేఖ, ఎవరైతే ఏంటి, ప్రజెంట్ మాత్రం ఇంకొక రోజులో నేను కోటీశ్వరుణ్ణి అయిపోతాను. నా భార్యకి 25 ఏళ్ళు నిండిపోతాయి కదా, సారీ 21 ఏళ్ళు నిండిపోతాయి కదా, దాంతో ఇక మాకు కూడా కోట్లు కలిసి వచ్చేస్తాయి అనగానే, ఏ ఇందు, రేపే నీ పుట్టినరోజు, ఈరోజు రాత్రి అగ్రిమెంట్ పేపర్స్ మీద వేలిముద్ర వేయడానికి రెడీగా ఉండు అంటే, ఎక్కడా వేలిముద్ర వెయ్యద్దు అని రేఖకి షాక్ ఇస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రేఖ. ఇటు నుంచి ఇందు, అపర్ణ, సుభాష్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.